నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 91లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. సోషలిస్ట్. సోషలిస్ట్ని తెలుగులో సామాజికవాది అని అంటాం. He follows socialist ideas. He follows socialist ideas. ఆయన సోషలిస్టు ఆలోచనలను అనుసరిస్తారు. Socialist leaders support equality. Socialist leaders support equality. సామాజికవాది నాయకులు సమానత్వాన్ని ప్రోత్సహిస్తారు. సెర్చ్. సెర్చ్ని తెలుగులో శోధించడం లేదా వెతకడం అని అంటాం. ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. నేను దానిని వెతుకుతాను. షీ ఈజ్ సర్చింగ్ ఆన్లైన్. షీ ఈజ్ సర్చింగ్ ఆన్లైన్. ఆమె ఆన్లైన్లో వెతుకుతోంది. సెల్. సెల్ని తెలుగులో అమ్మడం అని అంటాం. దే సెల్ ఫ్రెష్ ఫ్రూట్స్. దే సెల్ ఫ్రెష్ ఫ్రూట్స్. వారు తాజా పండ్లు అమ్ముతారు. హీ వాంట్స్ టు సెల్ హిస్ బైక్. హీ వాంట్స్ టు సెల్ హిస్ బైక్. అతను తన బైక్ అమ్మాలనుకుంటున్నాడు. సెటిల్మెంట్. సెటిల్మెంట్ని తెలుగులో పరిష్కారం, ఒప్పందం, స్థావరం లేదా చెల్లింపు అని అంటాం. దే రీచ్డ్ ఏ సెటిల్మెంట్. దే రీచ్డ్ ఏ సెటిల్మెంట్. వారు ఒక పరిష్కారానికి చేరుకున్నారు. దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ సెటిల్మెంట్. దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ సెటిల్మెంట్. ఇది శాంతియుత పరిష్కారం. షూట్. షూట్ని తెలుగులో కాల్చడం లేదా షూట్ చేయడం అని అంటాం. డోంట్ షూట్. డోంట్ షూట్. కాల్చొద్దు. హీ విల్ షూట్ ద సీన్ అగైన్. హీ విల్ షూట్ ద సీన్ అగైన్. అతను సీన్ను మళ్ళీ షూట్ చేస్తాడు. సైట్. సైట్ని తెలుగులో ప్రదేశం, స్థలం లేదా సైట్ అని అంటాం. దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ సైట్. దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ సైట్. ఇది నిర్మాణ స్థలం. విజిట్ ద సైట్ టుమారో. విజిట్ ద సైట్ టుమారో. రేపు స్థలాన్ని సందర్శించండి. స్లాష్. స్లాష్ని తెలుగులో కత్తిరించడం లేదా కోయడం అని అంటాం. హీ స్లాష్డ్ ద రోప్. హీ స్లాష్డ్ ద రోప్. అతను తాడును కోసాడు. డోంట్ స్లాష్ ద ప్రైజెస్ టూ మచ్. డోంట్ స్లాష్ ద ప్రైజెస్ టూ మచ్. ధరలను ఎక్కువగా తగ్గించకండి. సిమ్యులేట్. సిమ్యులేట్ని తెలుగులో అనుకరించడం లేదా సృష్టించడం అని అంటాం. దిస్ యాప్ సిమ్యులేట్స్ రియల్ డ్రైవింగ్. దిస్ యాప్ సిమ్యులేట్స్ రియల్ డ్రైవింగ్. ఈ యాప్ నిజమైన డ్రైవింగ్ను అనుకరిస్తుంది. దే సిమ్యులేటెడ్ ద ఎక్స్పెరిమెంట్. దే సిమ్యులేటెడ్ ద ఎక్స్పెరిమెంట్. వారు ప్రయోగాన్ని అనుకరించారు. షటర్. షటర్ని తెలుగులో చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం అని అంటాం. ద గ్లాస్ షటర్డ్. ద గ్లాస్ షటర్డ్. గ్లాస్ పగిలిపోయింది. ద న్యూస్ షటర్డ్ హిమ్. ద న్యూస్ షటర్డ్ హిమ్. ఆ వార్త అతన్ని చలించింది. సీనియర్. సీనియర్ని తెలుగులో పై పదవిలో ఉన్న
లేదా పెద్దవాడు అని అంటాం. హీ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. హీ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. అతను నా కాలేజ్ సీనియర్. సీనియర్స్ హెల్ప్డ్ ద జూనియర్స్. సీనియర్స్ హెల్ప్డ్ ద జూనియర్స్. సీనియర్లు జూనియర్లకు సహాయం చేశారు. సీక్రెట్. సీక్రెట్ని తెలుగులో రహస్యం అని అంటాం. దిస్ ఈజ్ ఏ బిగ్ సీక్రెట్. దిస్ ఈజ్ ఏ బిగ్ సీక్రెట్. ఇది ఒక పెద్ద రహస్యం. కీప్ ఇట్ ఏ సీక్రెట్. కీప్ ఇట్ ఏ సీక్రెట్. దానిని రహస్యంగా ఉంచండి. స్మాష్. స్మాష్ని తెలుగులో చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం అని అంటాం. హీ స్మాష్డ్ ద గ్లాస్. హీ స్మాష్డ్ ద గ్లాస్. అతను గాజు పగలగొట్టాడు. డోంట్ స్మాష్ ద ఫోన్. డోంట్ స్మాష్ ద ఫోన్. ఫోన్ను పగలగొట్టకండి. మౌంట్. మౌంట్ని తెలుగులో పర్వతం లేదా ఎక్కడం అని అంటాం. దే క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. దే క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. వారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. యు కెన్ మౌంట్ ద హార్స్ నౌ. యు కెన్ మౌంట్ ద హార్స్ నౌ. నువ్వు ఇప్పుడు గుర్రం ఎక్కవచ్చు. సోల్జర్. సోల్జర్ని తెలుగులో సైనికుడు అని అంటాం. ద సోల్జర్ గార్డెడ్ ద బార్డర్. ద సోల్జర్ గార్డెడ్ ద బార్డర్. సైనికుడు సరిహద్దును కాపాడాడు. సోల్జర్స్ ప్రొటెక్ట్ ద కంట్రీ. సోల్జర్స్ ప్రొటెక్ట్ ద కంట్రీ. సైనికులు దేశాన్ని రక్షిస్తారు. స్క్రిప్ట్. స్క్రిప్ట్ని తెలుగులో గ్రంథం లేదా స్క్రిప్ట్ అని అంటాం. ఐ రీడ్ ద మూవీ స్క్రిప్ట్. ఐ రీడ్ ద మూవీ స్క్రిప్ట్. నేను సినిమా స్క్రిప్ట్ చదివాను. హీ రోట్ ఏ న్యూ స్క్రిప్ట్. హీ రోట్ ఏ న్యూ స్క్రిప్ట్. అతను కొత్త స్క్రిప్ట్ రాశాడు. సెక్యూర్. సెక్యూర్ని తెలుగులో భద్రంగా లేదా సురక్షితంగా అని అంటాం. ద డోర్ ఈజ్ సెక్యూర్. ద డోర్ ఈజ్ సెక్యూర్. తలుపు భద్రంగా ఉంది. హీ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్. హీ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్. అతను మొదటి స్థానం సాధించాడు. సెన్సేషన్. సెన్సేషన్ని తెలుగులో సెన్సేషన్ లేదా సంచలనం అని అంటాం. ద మూవీ బికేమ్ ఏ సెన్సేషన్. ద మూవీ బికేమ్ ఏ సెన్సేషన్. ఆ సినిమా ఒక సంచలనంగా మారింది. ఐ ఫెల్ట్ ఏ స్ట్రేంజ్ సెన్సేషన్. ఐ ఫెల్ట్ ఏ స్ట్రేంజ్ సెన్సేషన్. నాకు ఒక వింత అనుభూతి కలిగింది. షెల్ఫ్. షెల్ఫ్ని తెలుగులో అర లేదా అల్మారా అని అంటాం. ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. పుస్తకాలు షెల్ఫ్ పై ఉన్నాయి. పుట్ ఇట్ ఆన్ ద టాప్ షెల్ఫ్. పుట్ ఇట్ ఆన్ ద టాప్ షెల్ఫ్. దానిని పై షెల్ఫ్ మీద పెట్టు. స్లోగన్. స్లోగన్ని తెలుగులో నినాదం లేదా ఆకర్షణీయమైన వాక్యం అని అంటాం. దే షౌటెడ్ ఏ స్లోగన్. దే షౌటెడ్ ఏ స్లోగన్. వారు నినాదాలు చేశారు. ద స్లోగన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద స్లోగన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ నినాదం చాలా శక్తివంతమైనది. షాప్. షాప్ని తెలుగులో దుకాణం అని అంటాం.
ఐ వెంట్ టు ద షాప్. ఐ వెంట్ టు ద షాప్. నేను దుకాణానికి వెళ్ళాను. ద షాప్ ఈజ్ క్లోజ్డ్. ద షాప్ ఈజ్ క్లోజ్డ్. దుకాణం మూసి ఉంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.